నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్తరాఖండ్ను మరోసారి చుట్టుముట్టిన భారీ వరదలు. క్లౌడ్ బరస్ట్ దాటికి చమోలీలో పలువురు గల్లంతు. సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి అస్తమయం. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో తుది శ్వాస. కమ్యూనిస్టు దిగ్గజం కన్నుమూతపై రాజకీయ ప్రముఖుల సంతాపం. రేపు గాంధీ ఆసుపత్రికి సురవరం భౌతికాయం దానం. ఇవాళ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై సమాలోచనలు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. 2 స్లాబుల పన్ను విధానంపై చర్చ. ఉత్తరాఖండ్ను మరోసారి భారీ వరదలు చుట్టుముట్టాయి. చమోలి జిల్లాలో థరలిలో భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తుంది. సగ్వారా గ్రామంలో శిథిలాల కింద ఓ యువతి చిక్కుకుపోయింది. విద్యా సంస్థలను మూసివేశారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని చెప్పారు. कम गए है ना वो टूटी रात में अतिवृष्टि से जो है खाली शहर हो गया, तहसील परिसर हो गया, सागवाड़ा गांव के चपड़ो हो गया, आसपास के इलाकों में काफ़ी अतिवृष्टि हुई, काफ़ी जो नुकसान हुआ है। और मलबा आने से जो है एक कविता नाम की महिला जो है 20 साल की दब गई है वहाँ पे महिला, और एक व्यक्ति गंगा जोशी जो है चपड़ों में लापता है, 72 साल की एज है। रात में ही हम लोगों ने मूव करा दिया था। डीआरएफ की टीम थी, एसडीआरएफ की टीम थी, डीडीआरएफ की हमारी टीम थी, वो मूव करा दिया था क्योंकि रास्ता के ये ब्लॉक हो गया है और इसलिए जो है बहुत दिक्कत हो रही है लोगों को। बाकी तहसील के स्टाफ जो है, प्रशासन जो है वहाँ लगा हुआ है राहत कार्य में। इसके अलावा हम लोगों ने रिलीफ कैंप बनाए हैं। एसजेवीएन का जो है ये कुशारी में जो है इनका परिसर है, इसमें जो हम लोगों ने रिलीफ कैंप बनाया। यहाँ पर लोगों की भोजन व्यवस्था, ठहरने व्यवस्था की जा रही है। इसके अलावा देवाल में भी जो है जो डीएमवीएन का जो है गेस्ट हाउस उनका है, वहाँ पे भी हम लोग जो है रिलीफ कैंप बना रहे हैं। जिलाधिकारी महोदय अर्ली मॉर्निंग ही निकल चुके हैं वहाँ के मौके के लिए, पहुँच चुके हैं वहाँ पे और ये कार्रवाई चल रही है। ఉత్తరాఖండ్ను మరోసారి భారీ వరదలు చుట్టుముట్టాయి. చమోలి జిల్లాలో థరలీలో భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తుంది. సగ్వారా గ్రామంలో శిథిలాల కింద ఓ యువతి చిక్కుకుపోయింది. విద్యా సంస్థలను మూసివేశారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని చెప్పారు. कल जो हमारे एफर्ट थे वो आज पॉजिटिव रिजल्ट दिया है उन्होंने. कल जो एरिया हमारा पीछे देखा है आप लोग के लेक के अंदर था, आज करीब 12 फीट के आसपास पानी कम हुआ है और एक चैनलाइजेशन रिवर को मिल गया है, एक प्रॉपर चैनल मिल गया है और हमारा ब्रिज भी अब सेफ है. सफाई चल रही है और ट्रैफिक मूवमेंट हम शुरू कर देंगे. पुपड़ा ब्रिज से नीचे जो गदेरा है उस पर अब हम लोग काम स्टार्ट करेंगे ताकि जो 3 गाँव हमारे छोटे हैं उनको 2 స్లాబ్ల పన్ను విధానంపై చర్చించేందుకు సెప్టెంబర్ 3-4 తేదీల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, పరిహార సెస్తో పాటు ఆరోగ్య జీవిత బీమాపై జీరో జీఎస్టీ వంటి సిఫారసును కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ పరిశీలిస్తోంది. రాష్ట్రాల మంత్రుల బృందం కేంద్రం ప్రతిపాదించిన 2 స్లాబుల పన్ను విధానాన్ని ఇటీవలే సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పటి వరకు జీఎస్టీ 5, 12, 18, 28 శాతాల్లో అమలు చేస్తుండగా దాన్ని 5, 18 శాతాలకే పరిమితం చేస్తామని కేంద్రం తెలిపింది. వీటిని మెరిట్ స్టాండర్డులుగా వర్గీకరించారు. మెరిట్ వర్గంలోకి వచ్చే అత్యవసర లేదా ప్రాథమిక వస్తు సేవలపై 5%, స్టాండర్డ్ పరిధిలోని సాధారణ వస్తు సేవలపై 18% పన్ను విధించాలని నిర్ణయించారు. అల్ట్రా లగ్జరీ కార్లతో పాటు మద్యం, సిగరెట్ వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్లో పర్యటించనున్నారు. అక్కడ 15వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారని విదేశాంగ శాఖ తెలిపింది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం అక్కడి నుంచి చైనాకు వెళ్లనున్న మోదీ ఆగస్టు 31 తేదీల్లో టియాంగ్జిన్లో ఎస్సీఓ సదస్సుకు హాజరవుతారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించడంతో భారత్, అమెరికా సంబంధాలు క్షీణించాయి. ఇదే సందర్భంగా లద్దాఖ్ ఘర్షణలతో దెబ్బతిన్న భారత్, చైనా సంబంధాలు మెరుగుపడుతూ వస్తున్నాయి. సరిహద్దులో శాంతి, సరిహద్దు వాణిజ్యం, ప్రత్యక్ష విమాన సేవలను పునరుద్ధరిస్తామని 3 రోజుల క్రితం ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. ఎన్డీఏ ఇండియా కూటముల అభ్యర్థులుగా సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇద్దరు దక్షిణ భారతానికి చెందిన వారు కావడంతో దీన్ని సౌత్ వర్సెస్ సౌత్ పోటీగా పిలుస్తున్నారు. నామినేషన్ పత్రాల పరిశీలనలో ఇరువురి అభ్యర్థులు దాఖలు చేసిన 4 సెట్ల పత్రాలు సరిగ్గా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి కార్యాలయం తెలిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 19 మంది దాఖలు చేసిన 28 నామినేషన్లను సెక్షన్ 5(b)(4) కింద వెంటనే తిరస్కరించారు. మరో 27 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 40 నామపత్రాలను శుక్రవారం పరిశీలించిన రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామపత్రాలను ఆమోదించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నేత అయిన 67 ఏళ్ల రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవారు. రాజకీయ జీవితంలో కలంకం లేని వ్యక్తి రాధాకృష్ణన్ అని ఎన్డీఏ ప్రచారం చేస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం అనేక కీలకమైన తీర్పులు ఇచ్చిన ధైర్యవంతుడైన న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని కాంగ్రెస్ చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ప్రధాన అజెండాగా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహా కమిటీల సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సంస్థాగతంగా పార్టీ బలోపేతం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంతకంటే ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాలని కూడా స్పష్టం చేసింది. రాష్ట్రంలో కులగణన తరువాత బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటి వరకు సఫలం కాలేదు. రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. 4 నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఢిల్లీలోనే ఆందోళనలు చేసింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ల పెంపునకు బిల్లు చేసి పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. దీంతో ఆర్డినెన్స్ ద్వారా అయినా 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపిన ప్రతిపాదనలు కూడా రాష్ట్రపతి వద్దకు చేరాయి. నెల రోజులు దాటినా ఎలాంటి పురోగతి లేదు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం నిర్దేశించిన విధంగా వచ్చే నెల 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. బీసీలకు రిజర్వేషన్లు అమలు అధికారికంగా చేసే వెసులుబాటు లేకపోవడంతో ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న దానిపై చర్చించేందుకు ఇవాళ గాంధీ భవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ సలహా కమిటీ సమావేశం రెండూ కలిసి భేటీ అవుతాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు సీనియర్ నాయకులు, ఆ 2 కమిటీల్లోని సభ్యులు సమావేశంలో పాల్గొంటారు. నాయకుల అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాత ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా లేకుంటే అధికారికంగా వచ్చే వరకు వేచి చూడాలా అనే అంశం ఈ సమావేశంలో తేరనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇవి కాకుండా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ ఛోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశంపై చర్చిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చిస్తారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, జిల్లా కమిటీల నిర్మాణం, రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్న కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీటితో పాటు రాష్ట్ర అధ్యక్షుడి అనుమతితో ఇతర అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రిమండలి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న బిల్లులు, పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల సీలింగ్ తొలగించాలనే ఆర్డినెన్స్ ముసాయిదా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్లో నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణపైన చర్చించి అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కూకట్పల్లి బాలిక హత్య కేసులో బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక హత్య కేసులో ఎట్టకేలకైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. కేసులో బాలుడిని 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని ఇప్పటికే నిన్న అబ్జర్వేషన్ హోమ్లో ఉంచారు. ఆ తర్వాత అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట అయితే హాజరుపరిచారు. అనంతరం ప్రస్తుతం అయితే బాలుడిని జువైనల్ హోమ్కి అయితే తరలించారు. ఈ కేసులో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో మాత్రం 4 రోజుల పాటు కూడా పోలీసులు తలలు పట్టుకున్నారు. నిందితుడు ఎవరో గుర్తించేందుకు చివరకు ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసు ఛేదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఇటు సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే డాగ్ స్క్వాడ్ కావచ్చు, క్లూస్ టీమ్ సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, ఇవేవి కూడా ఈ కేసు ఛేదనలకు అంతగా సహాయపడినట్టు కనిపించలేదు. మొత్తంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అయితే పోలీసులు కేసును ఛేదించారు. ఎందుకంటే ఘటన జరిగిన అనంతరం బాలుడు తమ పక్కింట్లోకి దూకిన తర్వాత దాన్ని గమనించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులు విచారిస్తున్నట్టు క్రమంలో ఈ అంశాన్ని చెప్పాడు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చినటువంటి పోలీసులు అయితే ఆ వైపుగా ఆరాధీసి లోతుగా దర్యాప్తు చేయడంతో అయితే మొత్తం విషయం అంతా వెలుగులోకి వచ్చింది. అంటే ఈ కేసులో మాత్రం
చాలా రోజుల తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఓవైపు సాఫ్ట్వేర్ ఇచ్చినటువంటి సమాచారంతో పాటుగా ఇప్పటికే 300 మందిని పోలీసులు విచారించినప్పుడు 300 మందిలో ఈ బాలుడు ఒక్కడు మాత్రమే ఘటన సమయంలో దాదాపుగా 10-10:30 సమయంలో బాలిక డాడీ డాడీ అని అరిచినటువంటి అరుపులు వినిపించాయని పోలీసులకు చెప్పడం మరింత అనుమానాలకు తావిచ్చింది. ఇటు బాలుడు చెప్పినటువంటి కొన్ని విషయాలతో పాటు అలాగే తనకు ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి ఎలాగైనా అని చెప్తూ తాను కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటూ ఉందని చెప్పి కూడా పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళంతా ఇదంతా నిజమనే నమ్మారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళ అనుమానాలు కలిగి ఆ దిశగా విచారించగా అయితే ఎట్టకేలకైతే ప్రస్తుతం అయితే బాలుడిని అయితే అదుపులోకి తీసుకొని జువెనైల్ జస్టిస్ ఎదుట హాజరుపరిచి జువెనైల్ హోమ్కి అయితే తరలించారు. ఇక ఈ కేసులో బాలుడు రాసినటువంటి ఒక లెటర్ అయితే వెలుగులోకి వచ్చింది, చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ లెటర్ గురించి చూసుకున్నట్టయితే బాలుడి మోటో అంతా కూడా బాలిక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగదు దొంగిలించాలనే లెటర్లో రాసుకున్నాడు. నగదుతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ను కూడా తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారి లెటర్లో అయితే ఇంట్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత చోరీ చేయాలి, ఆ తర్వాత గ్యాస్ కట్టర్ సహాయంతో గ్యాస్ దాన్ని కట్ చేయాలి, గ్యాస్ వైర్ని కట్ చేయాలి పైప్ని, ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి బయటకు వచ్చి డోర్ పెట్టాలి, ఆ తర్వాత ఆ ఇల్లు పేలిపోతుంది కాబట్టి అప్పుడు దొంగతనానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా బయటపడకుండా ఉంటుందని ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఇదంతా కూడా వెబ్ సిరీస్, అలాగే ఓటీటీలు, అలాగే ఇంగ్లీషు, హిందీ, హర్రర్ సినిమాలు ఇవన్నీ చూడడం వల్ల ప్రేరేపితుడై ఆ ప్రభావంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి వెళ్ళి చోరీ చేసుకుందాం అనుకున్న క్రమంలో ఈ బాలికకు సంబంధించినటువంటి ఈ ఇంటికి పక్కనే ఉంటున్నందువల్ల బాలిక తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా ఏ సమయంలో బయటకు వెళ్తారు, ఏ సమయంలో ఇంట్లో ఉంటారు అనేది వాళ్ళ కదలికలపై పూర్తి అవగాహన అయితే ఈ బాలుడికి ఉంది. ఈ క్రమంలోనే సోమవారం రోజు బాలిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయటికి వెళ్ళిన సమయంలో మిగతా వాళ్ళ పిల్లలిద్దరు, బాలిక వాళ్ళ తమ్ముడు కూడా పాఠశాలకు వెళ్లారనే ఉద్దేశంతో బాలుడు చోరీకి వచ్చాడు. ఈ క్రమంలోనే ఆ రోజు సోమవారం బాలిక చదువుతున్నటువంటి పాఠశాలలో క్రీడోత్సవాల నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో తను ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఉండడంతో చోరీ చేసిన అనంతరం బాలిక గమనించడంతో అయితే దొంగతనం విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో బాలికను మట్టుబెట్టాడని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించారు. అయితే బాలిక పారిపోతున్నటువంటి ఈ బాలుడిని అయితే పట్టుకొని అందరికీ చెప్తానని చెప్పడంతో అతను ఆమె గొంతు నులిమి ఆ తర్వాత కత్తితో పొడిచి అతికిరేతకంగా హత్య చేసినట్టయితే పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, ఆ తర్వాత హత్యలో భాగంగా ఆయన దుస్తులకు అయినటువంటి రక్తపు మరకలు ఉన్నటువంటి దుస్తులు, వీటన్నింటినీ కూడా బాలుడు పక్కింట్లో వాళ్ళ ఇంట్లోకి దూకి వెళ్ళిన తర్వాత ఆ కత్తిని శుభ్రంగా కడిగి అతను ఫ్రిడ్జ్పై ఉంచాడని, ఆ తర్వాత దుస్తులను కూడా వాషింగ్ మిషన్లో వేసి ఉతికాడని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఇతను ప్రవర్తించాడని కూడా తెలుస్తుంది. కానీ అప్పటికే తల్లిదండ్రులకు బాలుడు కదలికలు, బాలుడి ప్రవర్తన చూసి అనుమానం వచ్చినప్పటికీ కూడా ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని చెప్పి కూడా వాళ్ళు ఊహించలేదని చెప్పినట్టుగా కూడా పోలీసులు ఎదుట వాపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరోపక్క బాలుడికి సంబంధించినటువంటి స్నేహితులు పాఠశాలలో కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు. అయితే బాలుడు నిత్యం సంవత్సరంలో చాలా ఎక్కువ రోజులు ఇంటి దగ్గరే ఉంటాడు, తక్కువ రోజులు మాత్రమే స్కూల్కి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కువ రోజులు ఈ సినిమాలు చూడడం, ఇలాంటి హర్రర్ సినిమాలు చూస్తూ ఉండేవాడని చెప్తాడు. ఆ ప్రభావంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసులో 2 జీవితాలతో పాటు 2 కుటుంబాలతో పాటు సమాజంపై కూడా ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఓవైపు కుమార్తెను కోల్పోయినటువంటి తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది, మరోవైపు ఈ హత్యకు పాల్పడినటువంటి కుమారుడు వాళ్ళ బాలుడు కూడా జువెనైల్ హోమ్కి వెళ్ళడంతో అటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కడుపుకోత మిగిలిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో పిల్లల ప్రవర్తనపై నిత్యం తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి, నిత్యం వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటనకు సంబంధించి అయితే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఓవర్ టు యూ. సిపిఐ అగ్రనేత మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీ నేతలు సంతాపం తెలిపారు. దేశం ఓ కీలక నేతను కోల్పోయిందని, ఆయన ఆశయాలు అనుగుణంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. అనారోగ్యంతో గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరామర్శించారు. సుధాకర్ రెడ్డితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో సుధాకర్ రెడ్డి మృతి చెందిన
వైద్యులు తెలపగా ఆయన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానమిచ్చారు. కేర్ ఆసుపత్రికి చేరుకున్న ఎల్వి ప్రసాద్ వైద్య బృందం నేత్రాలను సేకరించింది. అనంతరం పార్థివ దేహాన్ని కేర్ ఆసుపత్రిలో ఉన్న మార్చిలో ఉంచారు. సుధాకర్ రెడ్డిని నిఖిల్, కపిల్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు నిఖిల్ అమెరికాలో ఉంటున్నారు. ఆయన వచ్చేందుకు ఇవాళ సాయంత్రం అవుతుండటంతో మార్చిలోనే పార్థివ దేహాన్ని ఉంచాల్సి వచ్చింది. సాయంత్రం సుధాకర్ రెడ్డి పార్థివ దేహం కాజాగూడలోని ఇంటికి చేరుకుంటుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం సిపిఐ కార్యాలయంలో పార్టీ నేతలు ఉంచనున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి గాంధీ ఆసుపత్రికి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురవరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడిని కోల్పోయామని అన్నారు. సుధాకర్ రెడ్డి మృతి పట్ల మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజానేతగా సురవరం గొప్ప పేరు సంపాదించుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. సురవరం మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి, పొన్నం, దామోదర్ సంతాపం ప్రకటించారు. సుధాకర్ మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని అసంపూర్తి వంతెనలపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోడేరు, కల్వకుర్తి, తాడూరు మండలాల్లోని పలు గ్రామాల మధ్య దుందుబి వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైన గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిన పరిస్థితి. గతంలో ఎంతో మంది వాహనదారులు ప్రాణాలను సైతం కోల్పోయారని ప్రభుత్వం స్పందించి వెంటనే బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మావాయిపల్లి విలేజ్ దగ్గర ఒక డ్యామ్ ఉన్నది. ఆ డ్యామ్ లా బ్రిడ్జ్ లేదు వరకు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఫుల్ వాటర్ వచ్చి ట్రాక్టర్లు, బైకులు, కార్లు కొట్టుకుపోయి బస్సులు అసలు పెదకొత్తపల్లికి పోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు దాన్ని దయచేసి బ్రిడ్జి సకాలంలో పూర్తి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. తక్కువ మా పొలాలు కూడా అవతల ఉన్నాయి కాబట్టి మేము పొలాల కాడికి పోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. తొందరగా బ్రిడ్జిని స్టార్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ వంతెన నిర్మించి 16-17 సంవత్సరాలు రాబోతుంది. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వంతెన చాలా ఇబ్బంది పడుతూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షం రావడం వల్ల ఈ వంతెన పైన ఎక్కి పారుతున్న వాటర్ తో చాలా ఇబ్బంది పడి రాలేకపోతున్నారు. ఈ వంతెన కొంచెం హైట్ పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.